నేను గతంలో కూడా ప్రస్తావించా. ఏదో ఒక డోర్ నెంబర్తోనే 50 మందికి ఉంది, 100 మందికి ఉంది అంటే ఓ చిన్న లాజిక్ ఉంటుంది. మామూలుగా అట్లాంటిది ఏదైనా చేస్తే ఖచ్చితంగా క్రైమే అవుతుంది. కానీ ఒక కొత్తగా కాలనీ లాగా వేసుకుంటే ఒక వెంచర్ వేస్తాడు ఒక రియల్ ఎస్టేట్ అతను. అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ బోర్డు కాలనీ LWS 1, 2, 3, 4 అని ఫ్లాట్ల నెంబర్లు వేస్తారు. బట్ అక్కడ మనకి రికార్డులోని డోర్ నెంబర్ కావాలంట. అప్పుడు ఏంటంటే నీరెస్ట్ డోర్ నెంబర్ ఇస్తారు. అప్పుడు ఆ పక్కన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అతను 100 ఇళ్ళు ఇస్తే, 100 ఫ్లాట్లు కట్టిస్తే అపార్ట్మెంట్లో, లేదా ఒక 100 విల్లాలు కట్టించిస్తే ఆ పక్కన ఉన్న డోర్ నెంబర్ లెక్కన కనబడిపోతాయి ఇవన్నీ కూడా. ఎందుకు? ఈసీ లెక్క ప్రకారం అదేనమాట మెయిన్. ఇలాంటిదే జరుగుతాయి కొన్ని. మిగతాది సరిగ్గా తేడా చేస్తే కరెక్ట్గానే మాట్లాడతాను. ఇప్పుడు ఈ నకిలీ ఓటర్లకు సంబంధించి ఒకే ఎపిక్ నెంబర్ ఉన్న ఓటర్ కార్డుల మీద ఈసీ వివరణ ఇచ్చింది. వేరు రాష్ట్రాల్లో ఓటర్లకు ఒకే నెంబర్ కలిగిన ఓటర్ కార్డులు జారీ అవుతున్నాయని వస్తున్న వార్తల మీద ఎన్నికల సంఘం స్పందించింది. ఈ పొరపాటును సరిదిద్దుతామని, ఒకే నెంబర్ లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అయితే ఒకే నెంబర్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు నకిలీ ఓటర్లు కావాలనేది ఏమీ లేదని వివరణ ఇచ్చింది. ఎపిక్ నెంబర్తో సంబంధం లేకుండా ఏ ఓటర్ అయినా తన ఓటును ఎక్కడ ఎన్నికల జాబితాలో నమోదు చేసుకున్నారో ఆ రాష్ట్రం, ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన సంబంధిత నియోజకవర్గంలోని గుర్తింపు పొందిన పోలింగ్ స్టేషన్లో తప్ప ఇంకెక్కడ ఓటు వేయడానికి వీల్లేదని ఎన్నికల సంఘం చెప్పింది. అయితే ఈ ఎపిక్ నెంబర్లు ఒకే తరహాలో ఉండకుండా చూస్తామని, ఈ మేరకు ప్రత్యేక నెంబర్లు జారీ చేస్తామని పేర్కొంది. ఒకే నెంబర్లో ఉన్నంత మాత్రం వాళ్ళు నకిలీ ఓటర్లు కావాలనేమి లేదన్న ఈసీ ప్రకటనతో రాష్ట్రంలో నివసించని వారి పేర్లను ఎన్నికల జాబితాలో చేర్చారన్న తమ ఆరోపణలు వాస్తవం అని తేలిందని తృణమూల్ కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు చెప్పుకొచ్చింది ఒకే ఎపిక్ నెంబర్ ఉంది 2 వేరు చోట్ల అన్నటువంటిది. అది అంటే ఆ కుంభకోణం వేరు. మళ్ళీ ఇందాక నేను చెప్పిన పాయింట్కి ఇది వేరే అనమాట. ఇది వచ్చేటప్పటికి ఎపిక్ నెంబర్ ఆంధ్రాలో ఒక నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 13,739 అని ఉందనుకోండి, అది వెస్ట్ బెంగాల్లో ఉంటే అది నకిలీ ఓటు అంటున్నారు. అది తప్పు అని చెప్తోంది ఈసీ.